మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఆంధ్రప్రదేశ్లో 500 కోట్ల రూపాయల ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే కామకీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి MX-16 Pro అనే ఒక క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇది ఒక క్రూజర్ కేటగిరీలోకి వచ్చే ఎలక్ట్రిక్ బైక్ అనమాట. అలానే ఇందులోనే సీట్స్ ని కూడా అడ్జస్టబుల్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుందని చెప్తున్నారు. మనకి ఎలక్ట్రిక్ బైక్ లో మనకి డిస్క్ బ్రేక్స్ అనేది ఇస్తున్నారు అనమాట. అలానే ముందు వైపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఇందులో మేజర్ టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు అయితే 180 నుంచి 220 కిలోమీటర్ వరకు రేంజ్ ప్రయాణించగలదని చెప్తున్నారు. దీనికోసం 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ బైక్ లో 80 కిలోమీటర్ల వరకు టాప్ సైడ్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. మనకి ఇతర ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, రివర్స్ మోడ్ కానివ్వండి, అలానే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కానివ్వండి, ఇలాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ లోకి అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఫీచర్స్ తో కామకీ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,70,000 రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4680 సెల్ ఎప్పుడైతే ARI అప్రూవల్ వచ్చిందో, ఇప్పుడు తమ ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్ద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే 4680 సెల్ తో వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్స్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. సో ప్రెసెంట్ అయితే ఓలా కంపెనీ నుంచి కేవలం S1 Pro Plus 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో, ఈ స్కూటర్ మోడల్ కి మాత్రమే ప్రెసెంట్ 4680 భారత్ సెల్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ స్కూటర్ సంబంధించిన టెస్ట్ రైడ్స్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ సెంటర్స్ వద్ద అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఒకసారి ఛార్జ్ పెడితే 320 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 140 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. రాబోయే సంవత్సరాలు అయితే ఇదే S1 Pro Plus మోడల్స్ లో మనకి రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్ ను కూడా తీసుకొస్తామని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే ప్రకటించారు. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం PMSM మోటార్ ని S1 Pro Plus ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ లో కూడా ఉపయోగిస్తున్నారు. అలానే 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేతో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. దీంతో పాటుగా మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ లో ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చేస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినైతే సుమారుగా 1,60,000 రూపాయల నుంచి అయితే ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ అయితే కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళతో ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ అయితే టైప్ అయ్యారు అనమాట. ఇందులో భాగంగా కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో వాటితో మనకి ఎక్స్పోనెంట్ ఎనర్జీ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. దీని సహాయంతో కేవలం 15 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళ ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాళ్ళ ఈ పంప్ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద అయితే ఇంత ఫాస్ట్ గా అనేది ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అనేది సాధ్యమవుతుంది అనమాట. అలానే కైనెటిక్ గ్రీన్ సంబంధించిన కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ లో ఈ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. కైనెటిక్ సఫార్ స్మార్ట్, కైనెటిక్ సఫార్ శక్తి మరియు సూపర్ DX ఈ మోడల్స్ లో అయితే కనుక ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఇంటిగ్రేట్ చేస్తారు అనమాట. సో స్పెసిఫిక్ గా ఏంటంటే B2B అప్లికేషన్స్ కోసం కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు మనకి ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాళ్ళతో టైప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లో అయితే ఇంత ఫాస్ట్ గా అనేది ఎలక్ట్రిక్ ఆటోస్ ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గట్టుగానే వెహికల్ సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా అప్గ్రేడ్ చేసామని చెప్తున్నారు. మీకు చెప్పిన ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉన్నాయి 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్స్ ని ఇప్పుడు UK మార్కెట్ లో కూడా లాంచ్ చేశారనమాట. F77 Mac 2 అలానే F77 సూపర్ స్ట్రీట్ రీకాన్ అనే 2 ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్ అయితే UK మార్కెట్ లో అయితే ఇప్పుడు లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. బట్ స్పెసిఫిక్ గా ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే మాత్రం అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఇంకా అయితే రివీల్ చేయాలన్నమాట. ఈ బైక్స్ ఏదైతే హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కేటగిరీస్ కింద అయితే వస్తాయన్నమాట. ఆఫర్ చేస్తున్న బైక్స్ 300 కిలోమీటర్ వరకు రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఇస్తున్నారు. ఆ బైక్స్ లోనే ఏమైనా కస్టమైజబుల్ ఆప్షన్స్ తో UK దేశంలో కూడా ఇప్పుడు ఈ బైక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక మంచి విషయం ఏంటంటే భారతదేశానికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు ఇండియాలోనే ఎలక్ట్రిక్ బైక్స్ ని ఆఫర్ చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎక్స్పాన్షన్ చేయడం అనేది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే TG రెడ్కో వాళ్ళు తెలంగాణలోని హైవేస్ లో ప్రతి 25 నుంచి 30 కిలోమీటర్ల దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. దీనికి సంబంధించిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఇన్విటేషన్స్ కూడా తీసుకుంటున్నారన్నమాట. వీళ్ళ ప్లాన్ ఏంటంటే Tier 1, Tier 2 సిటీస్ ని ఫోకస్ చేస్తూ అలానే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు లైక్ మనకి ఏమైనా రెస్టారెంట్స్ ఉంటే రెస్టారెంట్స్ కానివ్వండి, లేకపోతే మనకి మాల్స్ కానివ్వండి, ఇలాగ పబ్లిక్ ఎక్కువగా వెళ్ళే ఉండే ప్రాంతాలు ఏదైతే ఉంటే వాటిని టార్గెట్ చేసుకుని ఆ ప్రాంతానికి ఒక 500 మీటర్స్ చుట్టూరా ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేలాగా ఏర్పాటు చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు అనమాట. సో ఇలా ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా జనాలు అటువైపు వస్తూ ఉంటారు కాబట్టి అటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి,
అలానే వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ పని మీద వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాగ ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫైనల్ స్టేజ్ అవడానికి కొంచెం టైం పట్టినప్పటికీ ఇనిషియేటివ్ అనేది మంచిది అనమాట. దీని గురించి మనం ప్రీవియస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఎలక్ట్రిక్ బస్సులు నడపడం కోసం ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నట్టుగా చెప్పాము. ఇప్పుడు ఇతర ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఐగోవైజ్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు భారతదేశంలోని పాన్ ఇండియా లెవెల్లో ఫ్రాంచైజీ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. దీనికోసం వీళ్ళ సౌత్ ఇండియా రీజన్స్ అలానే నార్త్ ఇండియా రీజన్స్ కొన్ని ఏరియాస్లో అయితే వీళ్ళు ఫ్రాంచైజీ సంబంధించిన ఇన్విటేషన్స్ కూడా స్టార్ట్ చేశారన్నమాట. మన ఏరియా చూసుకున్నైతే హైదరాబాద్, అలానే పక్కన బెంగళూరు, అలానే మనకి పూణే, పంజీ అనే ఒక ప్రాంతాల్లో అయితే ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్లో ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో వీళ్ళేంటంటే ఎలక్ట్రిక్ 2-వీలర్ కేటగిరీస్లో కూడా 3 వీల్స్ ఉన్న ఒక 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లోకి అయితే ఇస్తున్నారన్నమాట. మన ప్రీవియస్గా కూడా దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు డెలివరీస్ అని రీసెంట్గా ఎక్కువ ప్రీ బుకింగ్స్ అని పెరిగినట్టుగా ఒక న్యూస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే రిలాక్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెన్నై కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ అయ్యి మొత్తం చెన్నై నగరంలో ఒక 9 ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఒకసారి ఆ 9 ప్రాంతాలు ఏంటో చూద్దాం. మరీనా బీచ్, బీసెంట్ నగర్ బీచ్, నాగేశ్వరరావు పార్క్, బోగన్విల్లా పార్క్, సెమ్మజీ పొన్నగ, కార్పొరేషన్ ప్లే గ్రౌండ్ పార్కింగ్, సోమసుందరం పార్క్, మంగల్ లేక్ పార్క్, అలానే అష్టలక్ష్మి టెంపుల్ పార్కింగ్ అన్నమాట. ఈ ప్రాంతాల్లో అయితే కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఇక నెక్స్ట్ అయితే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఒక ఎలక్ట్రిక్ కారు కాలిపోవడం జరిగిందనమాట. సో ఈ కాలిపోవడమే కాకుండా చుట్టుపక్కల కొన్ని వాహనాలకి కాస్త ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అవి కూడా ఈ మంటల వల్ల కొంత ఎఫెక్ట్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ కార్ చూసుకున్నట్లయితే ఎంజీ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ అని తెలుస్తుంది అనమాట. ఈ ఎంజీ ఎలక్ట్రిక్ కార్ కాలిపోవడంతో పక్కన ఇంకొక కారు కూడా కొంచెం దానికి కూడా నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. బట్ ఇక్కడ ఈ ప్రాథమిక విచారణలో తెలిసిన విషయం ఏంటంటే ఓవర్ హీటింగ్ వల్లే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. బట్ పూర్తిగా దీనికి సంబంధించిన కేస్ స్టడీని అయితే మాత్రం ఎంజీ కంపెనీ వాళ్ళు అయితే ఇంకా ఏమీ రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థండర్ ప్లస్ కంపెనీ వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకున్నారన్నమాట. ఇందులో భాగంగా థండర్ ప్లస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఉంటాయో అక్కడ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని అయితే బిల్డ్ చేయబోతున్నారన్నమాట. అలానే మొబిలిటీ సంబంధించిన సర్వీసెస్ కూడా బిల్డ్ చేయబోతున్నారన్నమాట. ఈ ఓవరాల్ ప్రపోజల్ యొక్క వాల్యూ చూసినట్లయితే 515 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే భాగంలో మనకి కొత్త జాబ్ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి కొంతమంది అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలానే ఈ పర్టికులర్ డీల్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో నవంబర్ 18వ తారీఖున చోటు చేసుకున్న ఒక సమ్మిట్లో అయితే చోటు చేసుకుంది. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొట్టమొదటిసారిగా మ్యాన్డ్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 14 డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మ్యాన్డ్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే అర్థమైందంటే అక్కడ సిబ్బంది అయితే ఉంటారు. రెగ్యులర్గా ఉన్న ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఎవరో ఉంటారు అనమాట. బట్ ఇక్కడ ఆపరేట్ చేయడానికి కొంతమంది సిబ్బంది అయితే ఛార్జింగ్ పెట్టడానికి కానివ్వండి, ఇతర వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కొంతమంది సిబ్బంది అయితే ఏర్పాటు చేస్తారు. ఇందులో ముఖ్యాంశాలు ఒకసారి చూస్తే ఇది మొత్తం 24/7 స్టాఫ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్ దగ్గర 360 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 30 నుంచి 40 నిమిషాల్లోనే 80% అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎయిర్ కండిషన్ లాంజెస్, క్లీన్ వాష్రూమ్స్, అలాంటి ఫుడ్ ఆప్షన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక పేమెంట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే క్యాష్ లేదా కార్డ్ లేదా యూపీఐ ఇలా 3 విధాలుగా అయితే కస్టమర్స్ అయితే పే చేయొచ్చు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే జీరో మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఎలక్ట్రిక్ బైక్స్ని తయారు చేసే కంపెనీ వాళ్ళు అనమాట. బట్ రీసెంట్గా ఎకిమా మోటార్ షోలో వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా రివీల్ చేస్తారన్నమాట. దాని మోడల్ పేరు చూసుకుంటే LS1 అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. 115 కిలోమీటర్ రేంజ్, అలానే 170 కిలోమీటర్ రేంజ్ 2 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చి అప్ టు 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే ఇంటి వద్దనే మీరు ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఒక గంటన్నర సమయంలోనే మీరు ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ ఛార్జర్ అయితే వస్తుంది. బట్ రెగ్యులర్ ఛార్జర్ అయితే కనుక సుమారుగా 3 గంటల సమయంలో మీరు ఇంటి వద్దనే స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనుక కోసం ఈవీ కుర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Thank you.